మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. సో టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం, దానికి సంబంధించి ప్రభావం, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముఖ్యంగా దానిలో ఉత్తమ ఫలితం పొందబోయే రాశులు, మధ్యమ ఫలితం పొందబోయే రాశులు, అలాగే ఇప్పుడు అధమ ఫలితం పొందబోయే రాశులు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం. ఈ భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశుల్లో మొదటిది ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఆల్రెడీ అష్టమ శని ప్రభావం వీరికి తొలగిపోయింది. అష్టమ శని ప్రభావం వీరికి తొలగిపోయినప్పటికీ కూడా బట్ వీళ్ళకి అష్టమ రాహు ప్రభావం అనేది మొదలైంది. సో దానికి తోడు రాశ్యాత్ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆరోగ్యం మీద వీరికి ఎక్కువ ప్రభావం చూపబోతూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు కూడా మెయిన్గా మలినమైన వాటర్, సో మలినమైన నీటి విషయంలోనూ చక్కగా కాచి వడపోచుకుని తాగడం అనేది చాలా మంచిది. అష్టమ స్థానంలో ఈ చంద్రరాహుల సంచారం, దాంతోపాటు గ్రహణ సమయం కాబట్టి ఇది అనవసరమైన మానసిక భావోద్వేగాలను రెచ్చగొట్టే ఆస్కారం ఉంటాయి. ఇక్కడ ఏంటంటే డిప్రెషన్ కావచ్చు, సమ్ ఈజీగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం కావచ్చు, డిసప్పాయింట్ అయిపోవటం కావచ్చు. చంద్రబలం తక్కువ ఉంది కాబట్టి మానసిక ధైర్యం, మానసిక బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో దేని గురించి ఆలోచించద్దు. మీరు ఏదైతే డిప్రెస్ అవుతారో, మీరు ఏదైతే డిసప్పాయింట్ అవుతారో అలాంటి విషయాలు అసలు దూరం పెట్టి దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నవామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం చంద్రగ్రహశాంతి మాత్రాన్ని మాత్రమే చేసుకోండి. సో ఈ కాలం దాటిపోతే, గ్రహణ కాలం అంతా దాటిపోతే అంత టెన్షన్స్ ఉండవు, అంత యాంగ్జైటీ ఉండదు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. ఇలా మనం చెప్పుకున్నానికి ప్రతిదానికి డిసప్పాయింట్మెంటో లేకపోతే సాడ్నెస్, లేకపోతే ఇలా కొన్ని విషయాల్లో మనకు అనవసరంగా మన కాన్ఫిడెన్స్ని కోల్పోవడం, ఇలాంటివి అష్టమంలో ఈ గ్రహణం జరగటం వల్ల ఎక్కువ టెన్షన్ పడద్దు. సో కాబట్టి ఆ టెన్షన్ అంతా కూడా ఆ దేవుడిపై భారం వేసుకుని ఆ గ్రహణ సమయంలో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదని చెప్పాం. కాబట్టి ఆ చంద్రుడికి ఇచ్చే బలము, మంత్రజపము, ధ్యానము, దానాలు, దీన్ని బట్టే జరిగే గుడ్ అండ్ బ్యాడ్ మీకు ఇక్కడ ఉంటుంది. అంటే తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు అవన్నీ కూడా చేసుకోవడం అనేది మంచిది. సో ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం ఇక్కడ అధమ ఫలితాన్ని ఇచ్చే రాశుల్లో మరొక రాశి వచ్చి ఇక్కడ మనం చూసినట్టయితే కుంభరాశి. ఈ రాశిలోనే జరుగుతుంది. ఆల్రెడీ తెలుసు ఏలినాటి శని నెత్తి మీద ఆల్రెడీ మొన్నటి వరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఏలినాటి శని సెకండ్ ఫేజ్ రుచి చూశారు వీళ్ళు, ఆల్రెడీ థర్డ్ ఫేజ్లోకి వెళ్ళారు. సెకండ్ ఫేజ్ అయిపోయినా కూడా మళ్ళీ రాశిలోకే రాహు వచ్చి కూర్చున్నాడు. రాశిలోకి రాహు వచ్చి కూర్చొని ఇక్కడ ఆల్రెడీ గ్రహణం ఎక్కడ పడుతుంది, వీళ్ళకి రాశిలోనే పడుతుంది. సో కాబట్టి ఇక్కడ చంద్రరాహులు ఇదో పైశాచిక యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అమ్మో పేరుకి వినటానికి ఎలా ఉంది అంటే ఏంటంటే మెయిన్గా ఆలోచనల్లో ఒక స్థిరత్వం లేకపోవటం, సో ఏం చేయాలో పాల్పోకపోవటం, కరెక్ట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకోవటం, తప్పుగా మనం ఆలోచించామా, వీళ్ళని మనం తప్పుగా ఏమన్నా అన్నామా, ఏదో సినిమాలు అన్నట్టు అసలే తను కూడా ఊళ్ళో లేదు నాకు సలహా ఇవ్వటానికి, నేను ఏమైనా తప్పుగా ఆలోచించానా అంటే ఇలాంటివి ఏవో పని చేశాక దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం. సో ఇలాంటివి ఈ చంద్రరాహుల యొక్క గ్రహణ సమయంలో రాశిలోనే ఉండటం వల్ల ముఖ్యంగా ఏదన్నా విషయం మంచి చెడులు అందరికీ తెలుసు. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. రాశిలోనే జరుగుతున్న గ్రహణం వల్ల అనవసరంగా ఎప్పుడు కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు కానీ, మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కావచ్చు, మీకున్న పేరుకి సంబంధించి కావచ్చు, ఏదన్నా విషయం వీటిని అనవసరంగా దెబ్బతీస్తుంది అనుకుంటే దానికి దూరంగా ఉంటూ చక్కగా మీ యొక్క విజ్ఞత వీటన్నిటిని మీ పేరు ప్రతిష్టలు, మీ కాన్ఫిడెన్స్, మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే డెసిషన్స్ మాత్రమే తీసుకుంటూ ఉండటం ఈ గ్రహణ సమయంలో చాలా మంచిది. అలాగే ఇదంతా ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఏవే చేస్తే బాగుంటుంది అనేదో అవన్నీ చేస్తూ ఆ చంద్రుడికి బలం ఇచ్చుకున్నప్పుడు పైగా రాశిలోనే ఉంటుంది. రాశి అంటే ఏంటి, అక్కడ చంద్రుడి యొక్క ప్లేసు. యాక్చువల్గా రాశిలోనే జరగడం అంటే తప్పకుండా చంద్రుడికి ఎంత బలం ఇస్తే మీ రాశికి అంత బలం ఇచ్చినట్టు జనరల్గా. మీ చంద్ర రాశి
కాబట్టి రాశిలో జరుగుతున్న ఈ గ్రహణానికి ఆ యొక్క చక్కగా చెప్పుకున్న జపాలు, ధ్యానాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుని మూడుకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ ఆలోచన తీరులో కానీ ఎక్కడో కూడా చివరి నిమిషంలో మీరు రాంగ్గా ఏదైతే రాంగ్ దాని మీదే రైట్ పెడతారు. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో బాగా ఆలోచించి ఇదే అయ్యి ఉంటుందని ఏదైతే రాంగ్ దాని మీద పెడతారు. చివరి నిమిషంలో మనం రాంగ్ స్టెప్ వేస్తాం. అలాంటి తప్పులు దొరలకుండా చక్కగా మంచి స్ట్రాంగ్ మైండ్తో ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనే మీ మైండ్ చక్కగా స్ట్రాంగ్నెస్గా ఉండే అవకాశాన్ని మనం ఆ చంద్రగ్రహణం టైంలో చేసుకునే మంత్రబలం బట్టి, ధ్యానం బట్టి, దానాలు బట్టి, ధర్మాలు బట్టి ఉంటుంది. అవి చేసుకుంటూ ఉంటాం కుంభరాశి వాళ్ళకి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరోగ్యపరంగా ఇక్కడ, అలాగే మీ యొక్క అభివృద్ధి పరంగా, ఆలోచనల పరంగా, ముఖ్యంగా మీకు వచ్చే మీ కీర్తి ప్రతిష్టలకు కానీ మీకు మంచి పేరు తీసుకొచ్చే విషయంలో కానీ ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ గ్రహణం ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే రాశిలోనే జరుగుతున్న ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే మంచిది. అలాగే ఆ చంద్రబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం అధమ ఫలితాన్ని ఇచ్చే రాశుల్లో మరొక రాశి వచ్చి ఇక్కడ మెయిన్ మనం చూస్తే కనుక ఒకటి మీనరాశి. మీనరాశి వారికి మనం చూస్తే కనుక వ్యయస్థానంలోనే ఈ గ్రహణం అనేది జరుగుతుంది. ఆల్రెడీ పేరులోనే ఉంది వ్యయస్థానం. వ్యయస్థానం రిప్రజెంట్స్ వ్యయం అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్ అండ్ లాస్. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనకి రెండు ఉంటాయి. వ్యయం అంటే ఇక్కడ ఖర్చే, లాస్ అని కాదు. ఇక్కడ చారిటీస్, డొనేషన్స్ ఇవి కూడా ఖర్చే, బట్ ఇవి మన కర్మ ఫలితాన్ని చక్కగా మన పూర్వపుణ్యాన్ని పెంచుతాయి. అలాగే ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడం, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవడం, వ్యసనాలు పాలవటం, దానికి తగలేయటం ఇవన్నీ కూడా ఖర్చులు. సో ఇక్కడ ప్రతి దానిలో ఇక్కడ 12,000 అనేది హాస్పిటల్స్, జైల్స్ కావచ్చు. అలాగే 12,000 అనేది ఆశ్రమాలు, స్పిరిచువల్ ప్లేసెస్ కూడా కావచ్చు. సో మన పయనం ఇట చెడు వైపా మంచి వైపా అనేది వ్యయస్థానం. ఈ వ్యయస్థానం మోక్షానికి కారకం, అలాగే ఈ వ్యయస్థానం నరకానికి కారకం. బూజింగ్స్, తాగుళ్ళు, వ్యసనాలు, అంటే ఎక్కువ ఈ మాదక ద్రవ్యాలు. ఎందుకంటే గ్రహణం వ్యయస్థానంలో జరుగుతున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో వీటి వైపు, తాగుడు వైపు కానీ వ్యసనాల వైపు వీటి వైపు ఉన్న వాళ్ళకి ఇంకా మానసిక చాపల్యం అనేది ఎక్కువైపోతుంది. మన మానసిక స్థితి ఎప్పుడు సరిగ్గా ఉండదు. జనరల్గా ఏదన్నా మానసిక రోగాలు ఉంటే అది వేరు. అలా కాకుండా కొని తెచ్చుకొని రోగాలు ఉంటాయి చూసారా, అవి ఎంత తగ్గించుకుంటే ఈ గ్రహణం టైంలో అంత మంచిది. కాబట్టి మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యయస్థానంలో జరుగుతున్న గ్రహణం ఎక్కువ టెన్షన్ని, యాంగ్జైటీని, టెన్స్డ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? మీరు చేస్తున్న వర్క్ పోస్ట్ పోన్ చేసుకుంటా చివరి నిమిషం దాకా ఆపి అప్పుడు చేసుకోవటం వల్ల, చేయకూడని పని ఎప్పుడన్నా చేసినప్పుడు ఇలాంటి మానసిక భయాలన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ సమయంలో, గ్రహణ సమయంలో మనం చెప్పుకున్న జపాలు కావచ్చు, దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ధ్యానాలు కావచ్చు, మనం ఏదైతే ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నామో అవి చేయటం వల్ల తప్పకుండా చంద్రబలం పెరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది. ఎక్కువ మన బ్యాడ్ వైపు మన యొక్క ఆలోచన లాగకుండా గుడ్ వైపు మన ఆలోచన లాగుతూ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, ఆశ్రమాలు, చారిటీస్ ఇటువైపు మనం వెళ్తూ ఆ గ్రహణం వ్యయస్థానంలో జరుగుతున్న గ్రహణాన్ని మనం ఇటువైపు తిప్పుకుంటే ఇవన్నీ కూడా మనకి పూర్వపుణ్య ఫలితాన్ని, మన కర్మ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలా కాకుండా ఇది ఇందా మనం చెప్పుకున్నట్టు వ్యసనాలు లేకపోతే ఇంకోటి అలవాట్లు వాటి వైపు వెళ్ళి మనం కనుక చేసుకుంటే కనుక మైండ్ అన్స్టేబుల్కి వెళ్ళిపోయి అనవసరమైన లాస్ అండ్ ఎక్స్పెండిచర్ కోల్పోవటం, పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే వ్యయస్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఎలా అయినా మీకు ఇక్కడ ఐసోలేషన్ అనేది, ఒంటరితనం అనేది, లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ ఏవో కలుగుతూ ఉంటాయి. అలాంటివి మీరు ఒక ధ్యానంలోనో ఒక జపంలోనో కూర్చున్నారు అనుకో, ఆ ఐసోలేషన్ బాధ మీరు జనరల్గా పడతారు. ఇది ఐసోలేషనే. లేకపోతే అనవసరంగా ఎక్కడో ఏదో చేసి అనవసరంగా చేసామని చెప్పి బాధపడతాం ఒక్కచోట కూర్చొని, అలా చేయటము ఐసోలేషన్. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాడ్సిని నడిచి వస్తున్న గ్రహణం ఇది. ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్ రాశిలోకి వచ్చాడు శని. అంటే ఈ సమయంలో తీసుకునే ఎక్స్పెండిచర్కి సంబంధించి చేసే ప్రతి పని కూడా ఆలోచించి చెయ్యాలి అని చెప్పడం. కాబట్టి గ్రహణం సమయంలో ఏం చేయాలో అవన్నీ చేసుకోవటం వల్ల కూడా చక్కగా ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు.
ఓకే. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళు కూడా తప్పకుండా ఈ గ్రహణానికి సంబంధించి ఏవి చేసుకుంటే బాగుంటాయో అని ఇంట్రడక్షన్లో చెప్పాం కాబట్టి అవి చేసుకుంటే ఇంకా మంచిది. ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం అధమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి వచ్చి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మెయిన్గా అర్ధాష్టమ శని అయిపోయింది. ఇక్కడ అర్ధాష్టమ శని అయిపోయినప్పుడు కూడా అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎందుకో తెలియదు ఈ గ్రహణం వల్ల అర్ధాష్టమంలో జరగటం వల్ల ఏదో ఒక తెలియని భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక సీరియల్ చూస్తున్నప్పుడు మనకి తెలియకుండానే లీనమైపోయి అక్కడ ఏదైనా సాడ్ సీన్ వస్తే వాళ్ళకంటే మనమే కొంచెం సాడ్లోకి వెళ్ళిపోయి ఏడ్ చేస్తూ ఉంటారు. సో తెలియదు ఇక్కడ చంద్రుడికి గ్రహణం పడడం వల్ల మానసిక ధైర్యం, మానసికమైన స్ట్రెంగ్త్, ఆలోచనల్లో కొంచెం అంత పట్టు ఉండదు. సో కాబట్టి మూన్ ఈజ్ ఇన్ ఎమోషనల్ దీనిలోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఎప్పుడైతే అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడడం వల్ల ముఖ్యంగా సో మచ్ ఆఫ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్కి, అంటే మన ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఎదుర్కొంటే ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం మామూలుగా అయ్యో పాప అలా తగిలిందే అని అనుకుంటాం. సో ఈ సమయంలో ఆ దెబ్బ వాళ్ళకి తగిలినట్టు ఫీల్ అయిపోయి అయ్యో అని అనుకోవటం వల్ల మనం ఓవర్ ఎమోషన్కి గురవుతూ ఉంటాం. ఇది ముఖ్యంగా స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, మదర్ హెల్త్ అండ్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులు, వీటికి సంబంధించిన దాని మీద దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ గ్రహణ సమయంలో ఏదైతే తప్పకుండా మీరు ఆ సమయంలో మంత్రజపము చేసుకునే, ధ్యానము, ఆ తర్వాత చేసుకునే దాన ధర్మాలు, వీటన్నిటి బట్టి మూనికి మనం స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు. ఆ చంద్రుడికి మనం బలం ఇవ్వటం వల్ల మన ఎమోషన్స్ స్టెబిలైజేషన్గా ఉంటాయి. సో కాబట్టి ఓవర్ ఎమోషన్ అయిపోయి ప్రతి విషయం గురించి కుంగిపోవటం, ఎక్కువ ఎమోషన్ అయిపోవటం వల్ల ఆలోచన శక్తి తగ్గిపోద్ది, డిప్రెషన్ ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ వీటి విషయాల్లో ఏంటంటే ఒక స్థితప్రజ్ఞత, మీ ఎమోషన్లో ఒక స్థితప్రజ్ఞత అనేది మీరు ఇక్కడ ఉంచుకోవడం అనేది మంచిది. సో అర్ధాష్టమంలో గ్రహణం పట్టడం వల్ల అనవసరంగా ఇంటికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువగా ప్రతి చిన్నదానికి ఎందుకు అంత ఎమోషన్ అయిపోతావు అంటుంటారు. సరే, ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటాయి. కాబట్టి వీటి విషయాలు అంటే ఎమోషన్ ఫీలింగ్స్ అప్ అండ్ డౌన్లో ఉండటం వల్ల కొన్ని సమయాల్లో ఎక్కువ ఎమోషన్ అయిపోయావు అనుకోండి, ఏమవుతుంది పాపం ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే పెసిమిజం, నిరాశావాదం పెరుగుద్దో అది ఎక్కడదా తీసుకెళ్ళొద్దో చెప్పలేం. కాబట్టి అలాంటివి రాకుండా చంద్రబలాన్ని పెంచుకోండి. చక్కగా లలిత సహస్రనామం నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా ఏమేం చేయొచ్చు అనేది. అవి చేసుకోవడం వల్ల మంచి స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.